మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 28 సంవత్సరాల ప్రసాద్ కొన్ని రోజుల్లో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మహాలక్ష్మి ఇంటికి వస్తుంది, నా భార్యని ఇలా చూసుకోవాలి, ఒక దేవతలా చూసుకోవాలంటూ ఎన్నో కళ్ళు కన్నాడు. పెళ్లికి షాపింగ్ చేసుకోవాలి, ఎక్కడ చేయాలి ఏంటి అందరినీ కూడా ఆరా తీశాడు. కానీ చేస్తే శవమై తేలాడు. ఏం జరిగింది అసలు ప్రసాద్కి? విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెర్లా మండలం నెమ్లా గ్రామం ఈ మారుమూల ప్రాంతంలో ప్రసాద్ని హత్య చేసింది ఎవరు? అసలు ఏం జరిగింది? హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది? మాట్లాడేందుకైతే గ్రామస్తులు కూడా ఉన్నారు. సో ప్రసాద్ ఇంటికైతే అందరూ కూడా వచ్చి పరామర్శకైతే వచ్చారు. ఇంత మంచి వ్యక్తికి ఆ అబ్బాయి నలుగురితో కలిగివిడిగా ఉండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుండే అబ్బాయి ఏంటి ఇలా జరిగింది, ఎవరు ఇంత కుట్రికి పన్నారని కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే అంశం. ఎందుకంటే ఇది ఒక విలేజ్. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మంచి శుభకార్యాల కోసం అందరూ గ్యాదర్ అవుతుంటారు. కానీ ఈ రోజు మాత్రం ఈ పరిస్థితిలో గ్యాదర్ అవడం నిజంగా చాలా బాధాకరమనే చెప్పుకోవాలి. సార్ నమస్తే అండి. చాలా సరదాగా ఉండే మనిషి, ఎక్కువగా ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ కానీ గొడవ కానీ చాలా జరగదు. చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. మంచి జాబ్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కూడా. తను మ్యాచెస్, పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో ఈ సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. యాక్చువల్గా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేది మాకు ఈ ప్రాంతంలో ఇలాంటి హత్య అనేది మాకు ఇంతవరకు తెలియదండి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. అందరం చాలా సరదాగా అందరూ కుటుంబంలో కలిసిమెలిసి తిరుగుతాం. కానీ ఇలాంటి సంఘటన మాకు అందరికి చాలా అసలు భయభ్రాంతులకు గురి చేసింది. నిన్న రాత్రి నుంచి కూడా అసలు ఇక్కడ ప్రజలే కానీ మా గ్రామస్తులే కానీ చాలా బాధపడుతున్నారు. ఒక కుటుంబం లాగా మొత్తం ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చారు పరామర్శించడానికి. మాకు కోరుకునేది ఏంటంటే ఇలాంటి సంఘటన అనేది ఈ కఠిన శిక్షలు తీసుకొని ఎస్పీ గారు కానీ ఎస్ఐ గారు కానీ తొందరగా ఆ నిందితులను పట్టుకుని శిక్షిస్తే చాలా సంతోషిస్తామండి. సార్ ప్రసాద్ నిన్న పని మీద బయటకు వెళ్ళాడు, ఊర్లో బయట తాతగారి ఇంటికి వెళ్ళాడు. సో తాతగారి ఇంటి దగ్గర నుండి అంటే ఎన్నో మాటలు అమ్మకి చేరవేయాలి, ఇంట్లో ఫ్యామిలీతో డిస్కషన్ చేసుకోవాలంటూ రావాల్సిన వ్యక్తి ఆటోమేటిక్ గా సడన్ గా మాయమైపోయాడు. సో ఈ మాయమైన వ్యక్తిని ఫస్ట్ ఎవరు చూసారు? అక్కడ డెడ్ బాడీగా ఉన్న పరిస్థితి ఎక్కడ అసలు, అంటే ఆ డెడ్ బాడీ ఎక్కడ ట్రేస్ అవుతుంది? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా ఊరు నుంచి నెమలాం నుంచి బూర్జ్వాస్ వెళ్ళే ఆన్ ది వే రోడ్ ఉంది. ఆ రోడ్డు మీద అరౌండ్ 8:30 తర్వాత బాడీ అనేది రోడ్ మిడిల్లో పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ వెళ్తున్న ఒక పర్సన్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బైక్ చూసి బైక్ మన ఊరిలా ఉంది బైక్ పర్సన్ అని చెప్పేసి కాల్ చేస్తే ఇక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ చిన్నాన్నగారు, ఇంకా కొంతమంది ఊరు గ్రామస్తులు కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు బాడీ అక్కడ ఉందని కూడా తెలియదు వాళ్ళకి. అంతకుముందే ఈ లోపు పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళి బాడీని ఐడెంటిఫై చేసి మా పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి మార్నింగ్ కూడా క్లూజ్ టీమ్ వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, అందరూ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. సార్ అంటే ప్రసాద్ బాడీ మీద అంటే ఎవరైనా కుట్టిన గాయాలు ఉన్నాయా, లేదు అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చా? అసలు అంటే దాన్ని ఎలా మనం హత్య అనేసి అని అనుకుంటున్నాం? లేదండి, ఎందుకంటే ఇది ప్లాన్డ్ గా ఒక పథకం ప్రకారం చేసిన హత్య అండి. 100% వ్యక్తిని తల మీద గానీ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో ఇంజురీ ఉంది. హెడ్ ఇంజురీ ఉంది, బ్యాక్ ఇంజురీ చేశారు, హెడ్ మీద రిపీటెడ్ గా స్టోన్, మేబీ సమ్ వెపన్ ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చు. దాంతో చాలా వరకు డ్యామేజ్ చేశారు. కంప్లీట్ గా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని పర్సన్ కంప్లీట్ గా డెడ్ అయ్యాడని కాన్ఫిడెన్స్ వచ్చిందాక బాడీని అక్కడ పెట్టేసి వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎన్నో కళ్ళు అంటాం. అంటే ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళి సెటిల్, అంటే ఒక జాబ్ లో సెటిల్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో కళ్ళతో చిన్నప్పటి నుండి నా ఫ్యామిలీని ఇలా సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీని ఇలా చూసుకోవాలి, ఎన్నో కళ్ళుగాని వెళ్ళాడు. సో అలాంటిది ఈ అబ్బాయికి ఈ పరిస్థితి రావడం నిజంగా అందరం కూడా ఉలిక్కి పడాల్సిందే. అంటే ఇక్కడ ఈ క్రైమ్ అనేది విజయనగరం జిల్లా అంటేనే ఒక ప్రశాంతమైన వాతావరణం, మంచి జిల్లాగా అనుకుంటుంటారు అందరూ. సో అలాంటిది ఇలాంటి ఏరియాలో క్రైమ్ ఈ విధంగా జరిగిందంటే నిజంగా ఆశ్చర్యం అనుకోవచ్చు. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా తను జాబ్ లో ఉన్నాడు. వాళ్ళ సిస్టర్ కి రీసెంట్ గానే మ్యారేజ్ చేశారు. కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. తను అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, మాకు చాలా ధైర్యంగా ఉంటాడు, కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఈ అప్పుల గురించి వాళ్ళు, ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాదంతా, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు కష్టపడతారు, వాళ్ళ అమ్మగారు రోజు పనికి వెళ్తారు. ఈ పిల్లల్ని చాలా కష్టపడి చదివించారు.
ఇద్దరు పిల్లలు, ఒక పాపకు పెళ్లి చేశారు, ఇంకొక బాబు ఉన్నాడు, చిన్న బాబు. తను రీసెంట్ గానే జాయిన్ అయ్యాడు జాబ్ లో. అన్నయ్య ఉంటాడు, నాకు అన్ని తోడుగా ఉంటాడు. నా అబ్బాయి ఇప్పుడు చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు చాలా వర్ణాతీతం అండి వాళ్ళ బాధ. ఎందుకంటే ఆ చేతికి అందుకు వచ్చిన కొడుకు రేపు పొద్దున్న పెళ్లి పెట్టల మీద చూడాలనుకుంటున్నారు. ఒక 4 days లో మ్యాచెస్ కూడా ఫిక్స్ అవుతున్నాయి. మేమందరం కూడా మా 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 ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరూ కూడా చెప్పారు, ప్రసాద్ మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఈ మేలో ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ అని చెప్పి అందరికీ చెప్పారు. ఇలాంటి సంఘటన అనేది మాకు చాలా దురదృష్టకరం. ఎస్, పేరెంట్స్ కూడా చాలా ఇన్నోసెంట్. కొడుకు కోసం చాలా కలలు కన్నారు. కొడుకు పెద్దోడు అవుతున్నాడు, ఇంకా కొన్ని రోజుల్లో పెళ్లి చేసేయచ్చు, కోడలు కూడా ఇంటికి వస్తుంది. ఇంకా ఇంత కష్టపడి ఒక లైఫ్ సెటిల్ అయితే అవుతున్నాడు. చెల్లి పెళ్లి కూడా చేశాడు. కొన్ని రోజుల్లో తమ్ముడు లైఫ్ ని కూడా సెట్ చేయాల్సిన బాధ్యత తన మీదే ఉంది. కొడుకు వచ్చాడు, తను ఎన్నో కలలు కన్నారు ఆ పేరెంట్స్. సో వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. చెప్పండి ప్రసాద్, ఏమవుతారు మీకు? అన్నయ్య కొడుకండి. 1వ తరగతి నుంచి 10th వరకు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, కలిసి పెరిగేవాళ్ళం. ఇద్దరిది ఒకే ఏజ్గా ఉండేది, మొత్తం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. 10th తర్వాత నేను ట్రిపుల్ చదివాను, తను కూడా నన్ను మోటివేట్ ఆదర్శంగా తీసుకున్నాడు. గంగనాయుడికి వచ్చింది కదా, నాకు రావాలని ఉద్దేశంతో అదే పట్టుదలతో చదివాడు. ట్రిపుల్ వచ్చాక నేను బ్యాంకులో జాయిన్ అయ్యాక తను కూడా అలానే కోచింగ్ తీసుకున్నాడు. నా గైడెన్స్లో కూడా 1 year కోచింగ్ తర్వాత సాఫ్ట్వేర్ వైపు ప్యాకేజ్ ఎక్కువ ఉండి తన ఇష్టపూర్వకంగానే జాబ్లో జాయిన్ అయ్యాడు, వెల్ సెటిల్డ్. తర్వాత ఇలా హౌసింగ్ లోన్ తీసుకుందాం అనుకున్నాడు, హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. వాళ్ళ బ్రదర్ని సెటిల్ చేద్దాం అనుకుని అప్పుడు కూడా మా ఇద్దరం మాట్లాడుకున్నాం, అంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలా లేకపోతే ఏమైనా బ్యాంక్ కోచింగ్ అని. లేదా మళ్ళీ నువ్వు సాఫ్ట్వేర్లో ఉన్నావు కదా, నీ గైడెన్స్తో తీసుకెళ్ళి సాఫ్ట్వేర్లో జాయిన్ చేయి, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ 2-3 months అయింది అనుకుంటారు. వాళ్ళ బ్రదర్ కూడా సాఫ్ట్వేర్గా జాయిన్ అయ్యారు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. ఇంక ఎవ్రీథింగ్ ఓకే. ఒక ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీకి వచ్చే సమయంలో ఇలా జరిగింది.